హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. సో ఈరోజు వచ్చేసి నేను చేసేది ఏంటంటే హెల్తీ ఓట్స్ ఆమ్లెట్ అండి. ఇది చిన్నపిల్లలకైనా డైట్లో ఉండే వాళ్ళకైనా చాలా మంచి బెనిఫిట్ రిజల్ట్స్ అయితే వస్తాయండి. ఒకసారి వీడియో చివరి వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి, అండ్ చాలా ఈజీ కూడా. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 ఎగ్స్ అండి, రోల్డ్ ఓట్స్ 1 కప్పు నేను తీసుకున్నాను, అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ అండ్ కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి ఫైన్ చాప్ చేసి పెట్టుకున్నాను, అలాగే కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా అండి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ ముందుగా నేను చూపించిన 1 కప్ ఆఫ్ ఓట్స్ని నేను మిక్సీ పెట్టుకున్నానండి, కొంచెం పౌడర్ లాగా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక సర్వింగ్ బౌల్ ఒకటి తీసుకున్నానండి, అందులోకి నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోస్తూ మనం దాన్ని కలుపుకుందాం. కొంచెం బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఓట్స్ పౌడర్, అది నేను మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ దీనికి సరిపడా వాటర్ పోస్తూ మనం ఈ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోండి, ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు. ఇలా విస్కర్ ఉన్నదనుకోండి మీ దగ్గర, చాలా ఈజీగా దాంతో మనకి వెళ్తుంది. సో ఇందులోకి నేను 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. మీ ఇష్టం, ప్రోటీన్ ఎక్కువ కావాలంటే ఎగ్స్ ఎక్కువ తీసుకోండి. నేనైతే 2 ఎగ్సే వేసుకుంటున్నాను. ఇదైతే 2 మెంబర్స్కి మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇది మంచిగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా చేసి పెట్టండి. ముఖ్యంగా డైట్లో ఉండేవాళ్ళు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు ఇందులో ప్రోటీన్, న్యూట్రియన్స్, ఫైబర్, మినరల్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. సో ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం. సో ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ అండ్ ఇందాక మీకు చూపించాను కదండి వెజ్జీస్ అన్నీ మీరు వేసుకోండి. మీ దగ్గర ఇంకా క్యాబేజ్ ఉన్నా, క్యాప్సికమ్ ఉన్నా, ఏమున్నా సరే, ఆనపకాయ ఏమైనా సరే మీరు వేసుకోవచ్చు, కీరా కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే ప్రెజెంట్ ఇవే ఉన్నాయండి. నేను మొత్తం వేసి మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. మరీ థిక్గా ఉంది కదండి, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మనం దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సో ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. మరీ ఎక్కువ లూజ్ కన్సిస్టెన్సీ ఉండకూడదండి. కొంచెం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇదంతా మిక్స్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పూన్తో, ఫోక్తో అయినా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ నేను ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నానండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది కదా. అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. డైజెషన్ ప్రాబ్లం అది ఉండకుండా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. సో మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి బ్యాటర్, మరీ లూజ్ అయితే చేసుకోవద్దు. సో ఇప్పుడు నేను ఒక పాన్ అనేది పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకొని, అండ్ ఒక చిన్న క్యూబ్ బటర్ అయితే వేసుకున్నాను. మీరు ఉంటే బటర్, లేకపోతే ఆయిల్, లేకపోతే నెయ్యి ఏదైనా వేసుకోవచ్చండి. బటరే వేసుకోవాలని ఏం లేదు. సో బటర్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో బటర్ బాగా మెల్ట్ చేసుకొని సో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చు, డిన్నర్ అనొచ్చు, దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఈజీ బ్రేక్ఫాస్ట్, పిల్లలకి స్నాక్స్లా కూడా పెట్టచ్చు. అండ్ నేను ఇప్పుడైతే వేసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. పల్చగా వేసుకోండి, పల్చగా వేసుకుంటే మీకు మంచి క్రిస్పీగా కాలుతుంది ఆమ్లెట్ అనేది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇలా ఈ విధంగా వేసుకున్నాను కదండి. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి, మంచిగా బాయిల్ అవుతుంది. సైడ్స్ అనేవి కూడా మీకు మంచి క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ డైట్ చేసే వాళ్ళు మెయిన్ నేను పర్టికులర్గా చెప్తున్నాను, చాలా అండి. మీకు ఇందులో కావాల్సిన న్యూట్రియన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి. మంచి స్టమక్ ఫీలింగ్ ఉంటుందండి డైట్ చేసే వాళ్ళకైతే. ఒక 2 తిన్నారంటే సరిపోతుంది. సో నేనున్న బ్యాటర్ని నేను ఇలా వేసుకుంటూ పెట్టుకుంటున్నాను. ఇది సెకండ్ ఆమ్లెట్. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీ పిల్లలు క్యారెట్, బీట్రూట్ ఇలా వెజిస్ తినలేని వాళ్ళు అయితే ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగా, అసలు వాళ్ళకి తెలియదు ఇవన్నీ వేసారని చెప్పి. సో బీట్రూట్ వేసాం కాబట్టి మనకు ఆ రెడ్డిష్ కలర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇంత ఏం లేదు, చాలా సింపుల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.